ఒలింపిక్స్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొద్ది రోజుల్లో ఈ క్రీడా సంబరం మొదలు కాబోతోంది. 17 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ లో మొత్తం 206 దేశాలకు చెందిన అథ్లెట్లు పాల్గొంటారు. భారత్ నుంచి 112 మంది పతాకాల వేటలో బరిలోకి దిగుతున్నారు. ఈ 206 దేశాల్లో ఇప్పటి వరకు అత్యధిక పతకాలు సాధించిన దేశంగా యుఎస్ఏ నిలిచింది. 1896 నుంచి ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు 50 ఎడిషన్లు జరిగాయి. ఇందులో 29 వేసవి ఒలింపిక్ క్రీడలు, 21 నగరాలు నిర్వహించారు. అలాగే 21 వింటర్ ఒలింపిక్ క్రీడలు జరిగాయి. ఈ 50 ఎడిషన్లు అమెరికాకు చెందిన అథ్లెట్లు 3105 పతకాలు సాధించింది. దీంతో 2000కు పైగా ఒలింపిక్ పతకాలు సాధించిన ఏకైక దేశంగా అమెరికా రికార్డు సృష్టించింది. మరే దేశం కూడా అమెరికాకు దరిదాపుల్లో కూడా లేదంటే వారి ఆధిపత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అమెరికా తర్వాత సోవియట్ యూనియన్, జర్మనీ, చైనా ఉన్నాయి. మరోవైపు ఒలింపిక్స్ హిస్టరీలో భారత్ ఇప్పటి వరకు మొత్తం 35 పతకాలు వచ్చాయి. వీటిలో 10 బంగారు పతకాలు, 8 పతకాలు హాకీ ఆట నుంచి వచ్చాయి. 2 క్రీడాకారులు మాత్రమే భారత్ కు వ్యక్తిగతంగా బంగారు పతకాలు అందించారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో అభినవ్ బింద్రా షూటింగ్ లో భారత్ కు తొలి బంగారు పతకాన్ని అందించాడు. దీని తర్వాత నీరజ్ చోప్రా 2020 టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని గెలిచాడు.